నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ ప్రజావాణి సమస్యలు వినే వేదిక మాత్రమే కాదు వెంటనే పరిష్కారాలు చూపే వేదికగా మారాలి కలెక్టర్ పి ప్రావీణ్య ఎనుమాముల మార్కెట్ యార్డ్లో పత్తి పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పెనుబల్లి మోడల్ స్కూల్ సమస్యలు పరిశీలించిన కల్వకుంట్ల కవిత విద్యార్థుల నుంచి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎనుమాముల వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి పత్తి దిగుబడులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని హరీష్ రావుకు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి ధరలు పడిపోవడం, కొనుగోలు విధానంలో జరిగిన జాప్యం, మార్కెట్ అస్పష్టతలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హరీష్ రావు రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్న కొంచెం బ్యాక్ వాళ్ళకి సమన్వయం చేయాలి. అన్ని మిల్లులు నడపాలి. రైతులకు 3 రకాలు వాళ్ళకి కూడా 4 రకాలు. ఓకే వస్తుందా? ఏమొస్తలేదు కదా? ఓకే వస్తుంది ఇంకా జరుగుతుంది. అందరికి ఒకటే రేటు చిన్న మిల్లు ఒకటే రేటు అందరికి మార్కెట్ నోటిఫై సిస్టమ్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ మళ్ళీ అందులో నోటిఫై 150 నడపాలి, 150 నడపద్దు. రైతు వాళ్ళకి సమన్వయం చేయాలి. అన్ని మిల్లులు నడపాలి. రైతులకు 3 రకాలు వాళ్ళకి కూడా 4 రకాలు. ఒకటే ఓకే వస్తుందా? ఏమొస్తలేదు కదా? ఓకే వస్తుంది ఇంకా జరుగుతుంది. అందరికి ఒకటే రేటు చిన్న మిల్లు ఒకటే రేటు అందరికి మార్కెట్ నోటిఫై సిస్టమ్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ మళ్ళీ అందులో నోటిఫై 150 నడపాలి, 150 నడపద్దు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబోడ P&T కాలనీలో రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ 300 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చింగ్లో జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 14 లీటర్ల లిక్కర్ పోలీసులు స్వాధీనం
ఒకసారి పర్లేదు చెక్ చేసి బండి పేపర్ తీసుకున్నామా చాలు 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 తల్లి కింద పడగలవు తల్లి మమ్మీ వచ్చి మారవాడే లేడా వెళ్ళిపోయిందా ఓకే ఓకే వేరే వాళ్ళు ఎవరైనా ఆధార్ కార్డు తీసుకొని కిరాయికి వేరే ఎవరికంటే నాకు ఇవ్వచ్చు అమ్మా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పీసీసీ అధికారులతో దోమడుగు గ్రామస్తుల వాగ్వాదం. తమ గ్రామానికి రసాయన నీళ్లు వస్తున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన. పీసీబీ అధికారులు కలుషిత జలాలను చల్లిన దోమడుగు గ్రామస్తులు కలెక్టరేట్ ముందు బైఠాయించి దోమడుగు గ్రామస్తుల నిరసన. తమ గ్రామం పరిధిలోని నల్లకుంట చెరువు రసాయన నీళ్లతో ఎర్రగా మారిందని ఆందోళన. వాసన వాసన చూడండి వాసన చూడండి చూడండి వాసన వాసన చూడండి స్వామి వాసన వాసన ఎట్లా వస్తుంది చూడండి వాటర్ కాలమే టచ్ చేసుకోవాలి ఆఫీసర్ మొత్తం మెట్రో కంపెనీ గీతాలు ఇస్తుంది ప్రజల కోసం పనిచేస్తలేరు. మెట్రోడాక్స్ యూనిఫామ్ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే మామూలు కోసం మామూలు పోయే ఈ అధికారులను మొత్తం ఈ వ్యవస్థను మొత్తం వీళ్ళని సస్పెండ్ చేసి మా దోమడు గ్రామాన్ని ప్రజలని పశువులను అన్నింటినీ కాపాడాలని పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే మామూలు కోసం మామూలు పోయే ఈ అధికారులను మొత్తం ఈ వ్యవస్థను మొత్తం వీళ్ళని సస్పెండ్ చేసి మా దోమడు గ్రామాన్ని ప్రజలని పశువులను అన్నింటినీ కాపాడాలని ప్రజావాణి కార్యక్రమము కేవలం సమస్యలు వినే కార్యక్రమంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలవాలని, వినతి ఇచ్చి వెళ్లిన తర్వాత వెంటనే పరిష్కారం చూపాలని పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రజల నుండి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల వినతి పత్రాలు అధికారులతో కలిసి
ఖమ్మం జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. హాస్టల్ భవనం పెచ్చులూడి ప్రమాదకరంగా ఉండటం, ఇటీవల భోజనంలో బొద్దింకలు, పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థకు గురి కావడం తదితర సమస్యలను విద్యార్థులను అడిగి వివరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్ అనడం, అప్పులకు నష్టాలుగా చూపించడం
కార్మికుల మీద ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని చంద్రబాబు లాభాలు ఆర్జించినప్పుడు కార్మికులకు ఎక్కువ చెల్లించారా అని. సొంతంగా చేస్తూ ఇప్పుడు ఎవరు సిటీ మీరేనా? ఇంకోళ్ళు ఎవరు ఉండేవారమ్మా? చందువా? చందును నేను రిపోర్ట్ ఇద్దరు కెమెరా సిటీ కష్టకాలు తెచ్చుకోవడానికి ఏది ఈ 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసినట్టుగానే పార్ట్నర్షిప్ సమ్మిట్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. మనందరం కూడా చూసాం. కొత్తగా దీని నుంచి ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. అది తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమ్మిట్స్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలని అంటే దానికి భూములు కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులోనేమి పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషా, అతని సహాయకుడు ఈపాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, ఇల్లందు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు శబరీష్ ద్వారా ఒక డీలర్ నుంచి వసూలు చేసిన 30,000 రూపాయలను లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. కేసు వివరాలు డీఎస్పీ రమేష్ తెలియజేస్తూ, ఇల్లందు డీటీ యాకూబ్ పాషా ఇల్లందు టేకులపల్లి మండలాలకు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఒక రేషన్ షాప్కు సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ డబ్బులను అతని సహాయకుడు విజయ్ రేషన్ డీలర్ సంఘం శబరీష్ ద్వారా చెందిన సెల్ ఫోన్ దుకాణం వద్ద తీసుకుంటుండగా ఎందుకంటే ఈ సమస్య పరిష్కరించకపోతే అక్కడున్న ప్రజానికం ఏ స్థాయిలో వాళ్ళు అడుగుతున్నారు, చెప్పాలి కదండి. మరి మీ పేరండి చెప్పండి. చూడండి దొంగ పని ముందు ఉండాలి. చూడండి ఎవరు చేశారండి? మీరే. ఇది 2వ కేసు అండి, ఇది 2వ కేసు. సెకండ్ కేసు చూసుకోవాలి. చూడండి ఏం చేశారు? నేనేం చేయలేదండి, మమ్మల్ని ఇరికిచ్చారు. మేము డిమాండ్ ఏం చేయలేదు, డిమాండ్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయడం.
నేను రమేష్ పంపిస్తాను, ఏబీ రమేష్ పంపిస్తాను, నేను ఇస్తా పోండి. నా దగ్గర క్లియర్ ఉన్నాయి. విలేకరులకు కూడా మేమే చాలా ప్రేమ ఉంది. సో వాళ్ళు చూడాలి కదా, ప్రెస్ వాళ్ళు చూడాలి కదా, మాట్లాడాలి కదా. కొంచెం డౌన్ చేసుకోండి, ఏముంది డౌన్ చేస్తాం, చూస్తాం. ఎవరు తీసుకున్నారు మీరు చూసారా? ఇటు చూసి చెప్పండి, ఇటు చూసుకుంటా చెప్పండి. నువ్వు తలెత్తా ఫస్ట్, తలెత్తకుండా ఏంటది అది కథ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఏ సార్ అడగమన్నారు, తీసుకో. పేరు చెప్పు. నువ్వు పక్క పోతావు కరెక్ట్ చెప్తే. సరే బ్యాక్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ మహమ్మద్ యాకూబ్ పాషా డిటి సివిల్ సప్లైస్, ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు. ఈ అధికారి రీసెంట్గా ఈ నెల 7వ తేదీన ఒక షాపు ఎల్లందు మండలంలో ఒక షాప్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది. రేషన్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన కింద సిబ్బంది అయినటువంటి విజయ్, ఇతను టెక్నికల్ అసిస్టెంటు, ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంటు విజయ్ ఇతని పేరు. ఈ విజయ్ ద్వారా, అది ఇంటి పేరు పోసి అమర్ అనుకుంటా, అమర్ విజయ్ అనుకుంటా, ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ అడిగిన ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన 30,000 రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతు శబరీష్, ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయన్ని పురమాయించారు. ఆ శబరీష్ వీళ్ళ మీద ఒత్తిడి చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు. సార్ వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇవ్వండి, ఇచ్చి సెటిల్ చేసుకోండి అని చెప్పేసి ఈరోజు ఆయనకి ఆ శబరీష్కి మన సెంటర్లో సెల్ ఫోన్ షాప్ ఉంది, జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్. ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డిటి గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు 30,000 రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్కి పట్టుకుంది. ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ డిటి గారు యాకూబ్ పాషా సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో 2011లో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు. ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా అప్పుడు కూడా పట్టుకునింది. అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది. అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అతని మీద 2వ కేసు ఉంది. ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం. ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేసాం. మళ్ళీ మీ అందరికీ పాత్రికేయ మిత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వ అధికారైనా ఏ బాధితుని ఎవరినన్నా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినన్నా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ఇది 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ, ఎందుకంటే ఇది రిపీటెడ్గా చాలాసార్లు చెప్పడం, ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కొంచెం ఎక్కడో మారుమూల ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది. మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆ ఆఫీస్లో ఏదైతే ఉందో అది జరగకుండా అయిపోద్దేమనే భయం ఉంది. అలాంటిది ఏమీ జరగదు. మొన్న మేము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా రీసెంట్గా వైరాలు కూడా తనిఖీ చేసినప్పుడు కూడా సబ్ రిజిస్ట్రార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏం ఆపలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్గా కంప్లీట్ అయింది. అంతకుముందు ఎస్ఆర్ఓ ఆఫీసు రూరల్లో చేసాం, ఖమ్మం రూరల్ అప్పుడు కూడా ఉంది. సో ఎప్పుడు కూడా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి జరగాల్సిన పని ఆగిపోద్దేమో ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడు ఉంటుంది, మీకు పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ప్రజావాణి సమస్యలు వినే వేదిక మాత్రమే కాదు, వెంటనే పరిష్కారాలు చూపే వేదికగా మారాలి. కలెక్టర్ పి ప్రావీణ్య. ఎనుమాముల మార్కెట్ యార్డ్లో పత్తి పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. పెనుబల్లి మోడల్ స్కూల్ సమస్యలు పరిశీలించిన కల్వకుంట్ల కవిత విద్యార్థుల నుంచి ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.